ఉగ్రవాది దాడిలో అనేక మంది మరణించడం జరిగింది. అసలు భారతీయుల మీద ఇలాంటి దాడులను అరికట్టడానికి చాలామంది కూడా ప్రయత్నం చేస్తున్నా కానీ ఉగ్రవాది దాడిలో చాలామంది మరణించడం అనేది బాధాకరమైన విషయం. మరి ఇంతమంది మరణించడం కూడా అంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది కూడా మనం ముందు వేచి చూడాల్సి ఉంది. గట్టి చర్యలు అయితే తీసుకోబోతుంది. అసలు ఉగ్రవాదులు ఎందుకు ఇంత దాడికి పాల్పడ్డారని కూడా చాలామంది ఆ డైలమాలో ఉండేసరికి చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మరి ఇంతమంది ఉగ్రవాదుల దాడిలో మరణించడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఈ నేపథ్యంలో జనసేన ఆధ్వర్యంలో కన్నీటి పర్యమంతమై వాళ్ళు నివాళులు అర్పించడం జరుగుతుంది. ఒక నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. సో వాళ్ళ ఆధ్వర్యంలో జనసేన ఈరోజు కన్నీటి నివాళి అర్పిస్తుంది. జనసేన అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఈ నివాళులు అయితే అర్పిస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఇలాంటి దాడుల్ని ఎలా అరికట్టాలి? ఇలాంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఎంతమంది మరణించడం ఎలా చూస్తారు? అసలు చాలా దుర్మార్గం అండి. గతం ఎప్పుడు కూడా యాత్రికుల మీద దాడి చేయటం అనేది ఇదే మొదటిసారి. మతమడిగల్లా కూడా నీదే మతం అని అడ్డగోలుగా ఉగ్రవాదులు కాల్చి చంపినటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే భారతదేశ పౌరులందరూ కూడా రక్తం ఉడికిపోతూ ఉంది. ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలనే మంచి ఆలోచనతో అన్ని దేశాలతో కూడా చర్చలు జరపటం, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అన్ని దేశ ప్రజలని చెప్పి మోడీ గారు నాయకత్వంలో శాంతియుతంగా ఎన్నో చర్చలు జరిగినాయి. ఇలాంటి టైంలో ఉగ్రవాదులు మరి మన భారతదేశ ప్రజల మీద కానివ్వండి మొన్న జరిగిన దాడిని చూస్తూ ఉంటే ఒక్కసారిగా భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడే విధంగా వాళ్ళు చేసిన చర్యలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం. ఆ 28 కుటుంబాలకి చనిపోయిన ఆ వ్యక్తులకి ఆత్మ శాంతించాలని జనసేన పార్టీ తరఫున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టైంలో కులాలకి మతాలకి అతీతంగా మనం అందరం కూడా భారతీయులు అనేది గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తూ ఉంటారు, మీరెవరు అంటే నాకు ముందు నేను భారతీయుణ్ణి అని చెప్తూ ఉంటారు గర్వంగా. మనం అందరం కూడా ఈరోజు ఉగ్రవాదుల దాడికి బలైపోయిన కుటుంబాలకి ఆసరగా ఉండటం కాకుండా మన దేశ భక్తతకి మోడీ గారికి సపోర్ట్ చేసి ఏదైతే ఉగ్రవాదులు అరాచకంగా చంపారో ఆ ఉగ్రవాదులందరినీ కూడా తక్షణమే శిక్షించాలని జనసేన పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే నలుగురు ఈ పని చేయడం సడన్గా జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల్ని, అది కూడా సో వాళ్ళు సేద తీరడానికి కానీ లేదంటే ఇంకా ఏదైనా పని మీద కానీ వెళ్ళి ఉంటారు. సో సడన్గా జరిగిన ఈ అటాక్కి అసలు మనం ఏం చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. సో ఉగ్రవాదుల గురించి కూడా కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. సో మోడీ గారు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. పాకిస్తాన్ గురించి కూడా వాళ్ళ సినిమాలు కానీ వాళ్ళ ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలన్నీ కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా చూస్తారు? మోడీ గారు చెప్పినట్టు పాకిస్తాన్ సినిమాలు కానీ పాకిస్తాన్ ఏది కూడా మనం చూడకూడదండి. కావాలని ఇది రెచ్చగొట్టడానికి భారతీయుల్ని కావాలని మరీ ఎంత అడ్డగోళంగా అంటే వాళ్ళ బట్టలు తీసేలా కూడా ఈ ముస్లిమా హిందూ అని చెప్పి అరాచకంగా చంపినటువంటి వాళ్ళని అరాచకంగా మనం కూడా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబాలకి మేము జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే పెహల్గాం దాడులు ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ గురించి కూడా కొంతమందిని మన సైనికుల్ని కూడా పంపించడం జరిగింది. ఉగ్రవాదుల కోసం ఆల్రెడీ చర్యలు చేపట్టారు. మరి వాళ్ళు దొరికితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? దొరికితే మన భారతీయుల ఆగ్రహాన్ని చూస్తారు. వాళ్ళు దొంగదారిగా పర్యాటకుల్ని అరాచకంగా చంపటం కాదు, ఏదన్నా ఉంటే డైరెక్ట్గా చూసుకోవాలి. మన భారతదేశ పౌరులందరూ కూడా రక్తం ఉడికెత్తిపోతుంది. గతంలో మనం చూసాం, మనం కూడా ఎన్నో దాడులు ఎదుర్కొన్నాం. మన భారత సైన్యం కూడా రెడీగా ఉంది. ఎందుకంటే మోడీ గారి నాయకత్వాన గతంలో ఎన్నో మనం చూసాం. ఈసారి మునుపెప్పుడు కూడా ఎరగని విధంగా వాళ్ళు అరాచకంగా చంపినటువంటి విధానం మాత్రం భారతీయుల్ని కలిచివేస్తూ ఉంది. సార్ మీరు చెప్పండి, ఇలాంటి ముందు కన్నీటి పర్యంతమైన సంఘటనలు అనేవి చాలా రేర్ అనమాట. ఇలాంటి జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతీయుల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మీరు చిన్న కంక్లూషన్ తీసుకోండి. పార్టీల మీద జరిగిన జారి కాదు ఇది. మంద లౌకిక రాజ్యం, మంద అలీన దేశం, సెక్యులర్ దేశం. ఈ సెక్యులర్ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి వారు 15%.
క్రిస్టియన్స్ 25%, 205% ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. మొన్న చూడండి గాల్వాన్లో ఒక బిఎస్ఎఫ్ ఒక మిలిటరీ క్యాంపు మీద దాడి చేసి ఏ విధంగా హత్యాకాండ జరిపారో మనందరం చూసాం. మన భారత సైనికుల తలలు కోసి కాళ్ళతో తన్నుకుంటూ పాకిస్తాన్ బోర్డర్లో తీసుకెళ్ళినప్పుడు ఏమైపోయారు పాలకులు. అదే రోజున మీరు గట్టి యాక్షన్ తీసుకున్న ఎడల ఇవాళ నిన్న జరిగిన ఇన్సిడెంటు మీరు హిందువా ముస్లిమా అని చెప్పి ప్యాంటు షర్టు ఊడదీసి కూడా చూసి హత్య చేసిన విధానం ఎంత దారుణమో చూడండి. అదే ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి, ఒక పక్కన గాజా మీద కానీ పాలస్తీనా మీద కానీ ఇరాన్ మీద కానీ హమాస్ మీద కానీ ఏ విధంగా ఒకే ఒక్క దేశం, దాని జనాభా ఎంత, దాని సైన్యం ఎంత, దాని శక్తి ఎంత, భారత ప్రపంచంలో మన ప్రపంచ దేశాల్లోనే ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఇవాళ దాని టెక్నాలజీ చూడాలి, దాని సైనికులను చూడాలని చెప్పి చూస్తున్నా ఈ తరుణంలో అభివృద్ధి చెందిన ఈ భారతదేశంలో చైనా తర్వాత అత్యధిక సైనిక జనాభా కలిగినటువంటి దేశం మంది, జనాభా కలిగినటువంటి దేశం మంది. ఇదే పవన్ కళ్యాణ్ గారిని చూసి మోడీ గారు అన్నారే ఆ రోజున, హమారే పీచే పవన్ కళ్యాణ్ జీ హే అన్నారా లేదా? आपका मिलिट्री कुछ भी नहीं करने से हमारे सैनिक है, इधर हमारे सैनिक है, वो ये जन सैनिक है. आपको होना है क्या जरूरत, बुलाइए. आंध्र प्रदेश से हमारा कमांडर है पवन कल्याण जी ने, उसी का पीछे हम लोग जाने के लिए तैयार है. ये क्या है, कैसी इज्जत दे रहे हम तो मुसलमान लोगों के लिए, कैसी इज्जत दे रहे क्रिश्चियन के लिए. ये हिंदू देश में हम तो మైనారిటీ की तरफ से जीना है क्या, అలా బ్రతకాలా మేము? బంగ్లాదేశ్లో చూడండి, చిన్న చిన్న పిల్లల్ని మానభంగాలు చేసి బాటిల్స్ ఎక్కడ తోయాలో అక్కడ తోసి ఆ వీడియోస్ మీడియా వారు మీరు చూడలేదా? ఇంత దారుణాలు చేస్తుంటే ఎప్పుడు భారతదేశం కళ్ళు తెరిచేది, ఎప్పుడు భారత సైనికులు కళ్ళు తెరిచేది, ఎప్పుడు మీకు అవసరమైతే చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఒక మహానాయకుడు ఉన్నాడు, జనసేన మహానేత ఉన్నాడు, ఈ సైనికులు కూడా వస్తారు. అంతేకాని ఇప్పుడు ఎక్కడో అక్కడ మీరు కాశ్మీర్లో ఉన్నారు, మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ పనులు చేయటం, మీ మతస్థులు తక్కువగా ఉన్న సాట హిందువులు మేలుకొల్పి ఎవరన్నా రెచ్చగొట్టేవాళ్ళు ఉంటే మీరేమైపోతారు? అలాంటి మతతత్వాన్ని రెచ్చగొడతాకి చేస్తున్నారా? ఇదే స్వతంత్ర పోరాటంలో ఇదే మైనార్టీలు, ఇదే సాయిబులు ఆ రోజు స్వతంత్రం కోసం పోరాటం చేశారు. ఇండియా గేట్ మీద చూడండి 850 మంది స్వతంత్ర సమర యోధులు ఉంటే అందులో 700 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం పెద్దలారా, ఇలాంటివి జరిగితే ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. మత సామరస్యాన్ని కాపాడండి. మోడీ గారి నాయకత్వం మీరు కూడా మాటలు చెప్పడం తప్పనిడిచి హిందూ దేశమైన ఈ దేశంలో హిందువులు మైనార్టీలుగా బతుకుతున్నారు. దీనికి కావలసిన సరైన నాయకత్వం కావాలి. నిన్న చూడండి ఒక కల్నల్ ఏం మాట్లాడాడో చూడండి. భారత ఫౌజీలోకి ఎందుకని మీరు 4 సంవత్సరాలుగా తీసుకుంటలేదు? గాల్వాన్లో జరిగిందేంటి, డోక్లాంలో జరిగిందేంటి, ఎందుకు ఈ దేశాలను మీరు అరికట్టలేకపోతున్నారు? ఒక ఇజ్రాయిల్ను చూసి సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం భారతదేశానికి ఉందని తెలియజేస్తూ, అట్లాగే ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా మనం సామరస్యంగా ఉందాం, అన్ని మతాలని గౌరవించుకుందాం. పవన్ కళ్యాణ్ గారి అవసరం, జనసేన అవసరం, ఈ జన సైనికుల అవసరం. ఆయుధాలు పట్టుకెళ్ళటానికి కూడా వీళ్ళు సిద్ధమని మీ మీడియాకి తెలియజేస్తున్నాం.